ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సిద్దిపేటను 45 ఏళ్ల నుంచి మామ అల్లుళ్ళు శనిలా పట్టుకున్నారని మండిపడ్డారు సీఎం. దొరల గడీలు బద్దలు కొట్టి కాంగ్రెస్ ను గెలిపించాలన్నారు. గురువారం సాయంత్రం సిద్దిపేటలో రోడ్ షో నిర్వహించారు రేవంత్ రెడ్డి. మెదక్ జిల్లాకు BHEL, ఇక్రిసాట్ వంటి సంస్థలను కాంగ్రెస్ తెచ్చిందన్నారు. బీసీలంతా ఐక్యంగా నిలబడి కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధును గెలిపించాలన్నారు మంత్రి కొండా సురేఖ. ఆదిలాబాద్ అండగా నిలబడితే ఢిల్లీపై తిరగబడి కొట్లాడతానన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దేశంలో బీజేపీ రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తోందన్నారు. నిన్న ఆసిఫాబాద్ జనజాతర సభలో పాల్గొన్నారు సీఎం. రిజర్వేషన్లపై కుట్రలు బయటపెడితేనే తనపై ఢిల్లీ పోలీసులతో కేసులు పెట్టించారని ఆరోపించారు. కేసీఆర్ కేసులు పెడితేనే భయపడలేదు, ఇప్పుడు మోదీ కేసులతో వణికే ప్రసక్తే లేదన్నారు రేవంత్. ఆదివాసీల అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు మంత్రి సీతక్క. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు రాదన్నారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీజేపీ మతాన్ని అడ్డుపెట్టుకుని విద్వేషాలు సృష్టిస్తోందని విమర్శించారు. నల్గొండ పార్లమెంటు సెగ్మెంట్లోని సూర్యాపేట జిల్లా మోతేలో ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు మంత్రి. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందన్నారు ఉత్తమ్. కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి, మాజీ మంత్రి జానారెడ్డి ఇతర ముఖ్య నేతలు మీటింగ్కు అటెండ్ అయ్యారు. బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా జైలు పాలు చేస్తున్నారని ఆరోపించారు మంత్రులు తుమ్మల, పొంగులేటి. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థి రఘురామరెడ్డికి మద్దతుగా సిపిఐ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు మంత్రులు. 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చడం ఖాయమన్నారు. బీజేపీ కుట్రలు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని కాంగ్రెస్ ను గెలిపించాలన్నారు. బీజేపీ దేశ సంపదను అదానీ, అంబానీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. దేశంలో అంబేద్కర్ విగ్రహాలను తొలగించి రిజర్వేషన్లు రద్దు చేయాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కరీంనగర్ లోక్సభ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావును భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు పొన్నం. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం నాగంపేట కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు మంత్రి పొన్నం. రాజ్యాంగాన్ని రద్దు చేస్తామంటున్న బీజేపీకి బుద్ధి చెప్పాలన్నారు మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటే వంశీని ఎంపీగా గెలిపించాలన్నారు. కమాన్పూర్ మండల కేంద్రంలో ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణతో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు శ్రీధర్ బాబు. విద్యావంతుడు, యువ నాయకుడైన వంశీని ఎంపీగా గెలిపిస్తే యువతకు ఉద్యోగాలు కల్పిస్తాడన్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఈసీ. నెల 9 వరకు నామినేషన్ల స్వీకరణ ఉండనుంది. నల్గొండ జిల్లా కలెక్టరేట్లో నామినేషన్లను స్వీకరించనున్నారు అధికారులు. 10న పరిశీలన, విత్డ్రాకు 13 వరకు ఛాన్స్ ఉంది. ఇక ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. జూన్ 5న ఫలితాలు వెలువడనున్నాయి. గత ఎన్నికల్లో ఎమ్మెల్సీగా విజయం సాధించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. పల్లా రిజైన్తో ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతోంది. మే 27 ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ రోజు జరిగే టెట్ పరీక్ష వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది ఎన్నికల సంఘం. టెట్ అభ్యర్థుల విజ్ఞప్తితో రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. మే 20 నుంచి జూన్ 3 వరకు టెట్ పరీక్షల నిర్వహణకు గతంలో షెడ్యూల్ ఇచ్చిన విద్యాశాఖ ఎన్నికల సంఘం ఆదేశాలతో రీషెడ్యూల్ చేయనుంది. రాష్ట్రంలో మెజారిటీ ఎంపీ సీట్లు గెలవబోతున్నామన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ముషీరాబాద్, అంబర్పేట్ బీజేపీ కార్యాలయాల్లో పార్టీ నాయకులు, బూత్ కమిటీ ప్రతినిధులతో సమావేశమయ్యారు కిషన్ రెడ్డి. 2వ దశ క్యాంపెయినింగ్, ఇంటింటి ప్రచారంపై సమీక్ష చేశారు. ఎల్బీ స్టేడియంలో జరిగే ప్రధాని మోదీ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కై ఫోన్ ట్యాపింగ్ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు బండి సంజయ్. ప్రధాన నిందితుడైన ప్రభాకర్ రావును అమెరికా నుంచి రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ కేసును సీబీఐకి, అవసరమైతే ఎన్ఐఏకు అప్పగించాలన్నారు సంజయ్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 5 నెలలవుతున్నా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. హామీలు నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా దౌలతాబాద్లో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు హరీష్. బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకునేందుకే ఈడీ దాడులు, కవిత జైల్లో ఉందన్నారు. ప్రధాని మోదీ, బీజేపీ నేతలు దేవుణ్ణి, మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. స్వయంగా ప్రధాని మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. అయినా మోదీకి ఈసీ నోటీసులు ఇవ్వలేదన్నారు. ఈసీ కూడా బీజేపీ కనుసన్నల్లోనే నడుస్తోందని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో కేసీఆర్కు వస్తున్న స్పందనకు భయపడే నిషేధం విధించారని ఫైర్ అయ్యారు కేటీఆర్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ సిబిఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై తీర్పు వాయిదా వేసింది స్పెషల్ కోర్టు. ఈడీ, సిబిఐ 2 కేసుల్లోనూ బెయిల్ పిటిషన్పై తీర్పును ఈ నెల 6కు వాయిదా వేశారు స్పెషల్ కోర్టు జడ్జి కావేరీ బవేజా.
సిబిఐ కేసులో బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ వేశారు ఎమ్మెల్సీ కవిత. అయితే కవితకు బెయిల్ ఇవ్వదని కోర్టును కోరారు సిబిఐ అధికారులు. కవిత దర్యాప్తును ప్రభావితం చేయగలుగుతారని చెప్పారు. లిక్కర్ కేసులో కవిత కీలక వ్యక్తిగా ఉన్నారని కోర్టుకు వివరించింది సిబిఐ.